ఆ ఎమ్మెల్యేకి రెండు వైపుల నుంచి సెగ తగులుతోందట. ఇద్దరు ప్రత్యర్థుల నుంచి దూసుకొస్తున్న విమర్శల బాణాలతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారట. మొన్నటి వరకు ఓ సీనియర్ నేత ఆయనని టార్గెట్ చేశారట. ఇక ఈ మధ్య ఆయన తన విమర్శలకి పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టకపోయినా కాస్త కామా ఇచ్చారట. అమ్మయ్య అని ఎమ్మెల్యే గారు ఊపిరి పీల్చుకునే లోపే మరో నేత ఆయన్ని టార్గెట్ చేశారట. ఏకంగా ఆయన నియోజకవర్గంలోకి వచ్చి బస్తీ మే సవాల్ అంటున్నారట కూడా. ఆ ఇద్దరు నేతలకు ఎలాగో అలాగా కౌంటర్ ఇస్తున్నారట సదరు ఎమ్మెల్యే. ఇంతకెవరా ఎమ్మెల్యే, ఏదా నియోజకవర్గం? మొన్నటి వరకు జీవన్ రెడ్డి విమర్శలు, ఇప్పుడు ధర్మపురి అరవింద్ వంతు. టార్గెట్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యేకు రెండు వైపులా సెగ. అయ్యో పాపం అంటున్న జనం. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు రాజకీయ సెగ ఎక్కువైందట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై పోటీ చేసి ఆయన విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో సంజయ్ సన్నిహితంగా ఉంటున్నారని సమాచారం. దీంతో అప్పటి నుంచి సంజయ్ టార్గెట్ గా జీవన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇద్దరి మధ్య విభేదాలు పెరిగిపోవడంతో జీవన్ రెడ్డి కాంగ్రెస్ హస్తాన్ని వీడి బీఆర్ఎస్ కారెక్కారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కారణంగానే తాను పార్టీ వీడినట్లు కూడా స్పష్టం చేశారు. ఆ తర్వాత సంజయ్ టార్గెట్ గా విమర్శల వాడిని, డైలీ డోస్ ని మరింత పెంచేశారు. నిత్యం సంజయ్ పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి. జీవన్ రెడ్డి విమర్శలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొన్ని రోజుల పాటు మౌనంగా ఉన్నారట. ఆ తర్వాత జీవన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన కూడా విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ఇద్దరు నేతల మధ్య కొన్ని నెలల పాటు విమర్శలు, ప్రతి విమర్శలతో జగిత్యాల రాజకీయం హోరెత్తిపోయిందని స్థానిక రాజకీయ వర్గాలు చెబుతాయి. అయితే బీఆర్ఎస్ కండువా కప్పుకున్న తర్వాత సంజయ్ పై విమర్శలు చేయటాన్ని జీవన్ రెడ్డి తగ్గించారట. జీవన్ రెడ్డి నుండి మాటల మిజైళ్లు దూసుకురావడం కొంత తగ్గటంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఊపిరి పీల్చుకున్నారట. అయితే ఆయన హమ్మయ్య అనుకునే లోపే జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు విషయంలో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎంట్రీ ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాల స్థలం కావాలని అరవింద్ డిమాండ్ చేశారు. 10 ఎకరాలు ఇవ్వటం కుదరదు, 2 ఎకరాలు మాత్రమే ఇస్తామంటూ ఎమ్మెల్యే సంజయ్ చెప్పడంతో రాజకీయం రగిలింది. ఈ మ్యాటర్ తో జగిత్యాలలో మళ్లీ పొలిటికల్ హీట్ రాజుకుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కి, ఎంపీ అరవింద్ కి మధ్య రాజకీయ రగడ షురూ అయింది. ఈ మ్యాటర్లో సంజయ్ వైఖరిపై అరవింద్ తీవ్ర విమర్శలు చేశారు. సంజయ్ సంగతి చెప్తా అంటూ హెచ్చరించారట. తానిక జగిత్యాలలోనే ఉంటూ సంజయ్ ఓటమి కోసమే పనిచేస్తా అంటూ ఘాటుగా మాటల తూటాలు సంధించారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం తాను దీక్ష చేస్తానంటే పోలీసులు అనుమతివ్వలేదని, దీని వెనక ఎమ్మెల్యే సంజయ్ కుట్ర దాగుందని ఎంపీ అరవింద్ ఆరోపించారు. అయితే అరవింద్ విమర్శలకి సంజయ్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్రీయ విద్యాలయంతో పేద విద్యార్థులకి ఎలాంటి ఉపయోగం లేదని, కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకి మాత్రమే ఉపయోగం ఉందని కౌంటర్ ఇచ్చారు. ఇక జగిత్యాలలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థ కోసం 10 ఎకరాల స్థలం కేటాయిస్తానని ఎమ్మెల్యే సంజయ్ ప్రకటించారు. ఆయన ప్రకటనతో జగిత్యాల రాజకీయ మంటల్లో మరింత పెట్రోల్ పోసినట్టయిందట. దీంతో సంజయ్ వర్సెస్ అరవింద్ అన్నట్టు జగిత్యాల పాలిటిక్స్ భగ్గుమంటున్నాయి. మొత్తానికి ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటూనే ఉన్నారు. గత 2.5 ఏళ్లుగా ఎమ్మెల్యే సంజయ్ టార్గెట్ గా జీవన్ రెడ్డి విమర్శలు దాడి చేశారు. ఇప్పుడు తన వంతు అంటున్నారట ఎంపీ అరవింద్. సంజయ్ పై ఆయన ఫుల్ ఫోకస్ పెట్టారట. డైలీ సంజయ్ టార్గెట్ గా విమర్శల బాణాలను అరవింద్ సంధిస్తున్నారు. సంజయ్ కి జగిత్యాలలో రాజకీయ భవిష్యత్తు లేదని, రాబోయే ఎన్నికల్లో అక్కడ బీజేపీ గెలుస్తుంది అంటున్నారు అరవింద్. ఎంపీ మాటలను ఎవరూ నమ్మరని, సెంటిమెంట్ తో గెలిచే నేతలు ఎక్కువ కాలం ప్రజల మన్ననలు పొందలేరని అరవింద్ కు సంజయ్ ఘాటుగానే కౌంటర్ ఇస్తున్నారట. ఉత్తర తెలంగాణలో జగిత్యాల రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందట. సమ్మర్ హీట్ ని మించి రాజకీయ సెగలు రాజుకుంటున్నాయి. రెండు వైపుల నుంచి వస్తున్న విమర్శలు ఎమ్మెల్యే సంజయ్ కి ఇబ్బందికరంగా మారాయట.